హాయ్ అండి, నమస్తే. నేను మీ హలజ. అల్లం పచ్చడి కోసము అల్లాన్ని ఇలా పొట్టు తీసేసి దాన్నంతా కడిగేసి ఆరబెట్టుకోవాలండి. మళ్ళీ దాన్ని కొంచెం ఆరిన తర్వాత దాన్ని ముక్కలుగా కట్ చేసి మళ్ళీ దాన్ని ఆరబెట్టుకోవాలి. ముందే చింతపండుని ఉడికించి పక్కన ఉంచుకోవాలి. ఇట్లా స్టవ్ మీద కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని దాంట్లో ఇలాగా కట్ చేసినటువంటి అల్లం ముక్కలు కూడా వేసుకొని ఇట్లా వేయించుకోవాలండి. అల్లం ముక్కలన్నీ ఇలా వేగిన దాకా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత వాటిని ఇలా పక్కకు తీసుకోండి. ఈ అల్లాన్ని మిక్సీ జార్లో తీసుకొని దాంట్లో పసుపు, సాల్ట్ వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. అది తీసి ఒక గిన్నెలో వేసుకున్నాక దీంట్లోనే మనము చింతపండు కూడా వేసి గ్రైండ్ చేసుకొని దాంట్లోనే వేసుకోండి. బెల్లం కూడా తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మొత్తాన్ని కలుపుకోవాలి. ఎండుమిర్చి అండ్ జీలకర్ర, ధనియాలు, కరివేపాకు అన్ని ఆయిల్లో వేయించుకొని ఇట్లా పొడి చేసుకోవాలి. ఈ మొత్తాన్ని కలిపి మిక్స్ చేసుకోవాలి. మనం తాలింపు వేసుకోవాలి. మెంతి పొడి అన్నీ వేసేసి